నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎప్పుడు ఉన్నట్టుగా మాట్లాడే ఒక్క వ్యక్తితో ఉన్నటువంటి మనిషి. మరోవైపు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. మరోవైపు నితిన్ గడ్కరీ కొంత ఎథిక్స్ ఫాలో అవుతున్నటువంటి మనిషి. మరి ఇటువంటి సందర్భాల్లో కేంద్రంలో నితిన్ గడ్కరీని గత కొంతకాలంగా మోదీ, అమిత్ షా ఎవరైతే క్రియాశీలకంగా జాతీయ రాజకీయాల్లో కేంద్రాన్ని నడుపుతూ ఉన్నారో వాళ్ళు నితిన్ గడ్కరీని కొంత సైడ్ లైన్లో ఉంచారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఎంత ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయినప్పటికీ నాగ్పూర్ బేస్గా ఆర్ఎస్ఎస్ కొంత పూర్తి స్థాయిలో శాసిస్తున్నప్పటికీ బీజేపీని, నితిన్ గడ్కరీకి అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బీజేపీలో వరుసగా ఉంటే మొన్న ఎన్నికల్లో కూడా ఆయన మీదే ఏకంగా కొన్ని కుట్రలు జరిగాయి అనే ఒక ప్రచారం కూడా లేకపోలేదు. మరి అది వాస్తవం ఎంత అనేది కూడా తెలియాలి. కానీ అదైతే మాత్రం ప్రచారం జరిగింది ఆ దిశగా. మరి ఇటువంటి సందర్భాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారాయి. మరి నాగ్పూర్లో తాజాగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయాల్లో ఉన్నటువంటి స్వభావం, జరుగుతున్నటువంటి అభివృద్ధి, మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టులపైన, వాటి అమలుపైన తనదైనటువంటి శైలిలో నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టి స్ట్రైట్గా విమర్శలు చేశారు. ఏంటి ఆయన చేసేటువంటి విమర్శ? గడ్కరీ ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ ఉచితాల మార్కెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే విద్య కానీ శిక్షణ వంటి వాటికి ఖచ్చితంగా ఫీజులు తీసుకోవడమే అవసరం అనేది ఆయన ఒపీనియన్. ఉచితంగా ఏమీ నేర్పించకూడదు అనేది ఆయన అత్యంత క్లారిటీగా ఉన్నారు. అంటే రాజకీయాల్లో నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ అంతా ఉచితంగా కావాలని ప్రజలు కోరుకోవడం తప్పులేదు, కానీ నేను ఉచితంగా ఏమి ఇవ్వను అని తన దృఢ సంకల్పాన్ని చెప్పేశారు. మరి ప్రభుత్వ పథకాలు కానీ సేవలలో ఉచితాల సంస్కృతిని ప్రోత్సహించడం వల్ల వాటి విలువ తగ్గిపోతుందని, వాటి విలువ ఎప్పటికీ ప్రజలకు అర్థం కాదని, స్వయం సమృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన నమ్ముతున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చెప్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు గడ్కరీ కేవలం రాజకీయాలపైనే కాకుండా దాని తీరుపైన, స్వభావం పైన కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. రాజకీయం ఒక వ్యసనం లాంటిదని, ఈ వ్యసనంలో కూరుకుపోయినప్పుడు మనిషి ఆలోచన శక్తి కూడా కోల్పోతుందని ఆయన అన్నారు. అంటే అధికారం కానీ, సంపద కానీ, అందం ఇవన్నీ శాశ్వతం కావు, క్షణికమైనవి జీవిత సత్యాలను అని ఆయన స్పష్టంగా క్లారిటీగా చెప్పారు. మరి మంచి రోజుల్లో పొగిడేవారు ఎక్కువ మంది ఉంటారని, కానీ కష్టకాలంలో పలకరించే వాళ్ళు కూడా ఉండరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే నితిన్ గడ్కరీ ఏమన్నా కొంత ఆవేదన ఉందా అనేది కూడా కొంత ఆలోచన చేసే దిశగా అనిపిస్తోంది. మరి ఇది రాజకీయ జీవితంలోని అనిశ్చితిని, మానవ సంబంధాల యొక్క వాస్తవ దృక్పథాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుందని తెలియజేస్తుంది. మరి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ చేసిన అత్యంత సంచలనాత్మక వ్యాఖ్యల్లో ఒకటి ఏంటంటే, ప్రభుత్వం చాలా పనికి మాలినది, నాగ్పూర్లో 300 క్రీడా స్టేడియంస్ నిర్మించాలనే తన ఆంక్ష ప్రస్తావిస్తూనే, నా 4 ఏళ్ల అనుభవం తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, కార్పొరేషన్ల మీద నమ్మకంతో ఏ పని జరగదు, మీరు నడుస్తున్న బండికి పంచర్ చేసి నైపుణ్యాన్ని కలిగి ఉంటారని స్థానిక ప్రభుత్వ సంస్థలైనటువంటి కార్పొరేషన్ల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంటే ప్రభుత్వ విభాగాల్లో నిదానమైన, అసమర్థమైనటువంటి పనితీరు, బ్యూరోక్రటిక్ అడ్డంకులు ప్రాజెక్టుల అమలుని ఎలా అడ్డుకుంటాయో కూడా ఈ వ్యాఖ్యలు మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వ యంత్రాంగంపై తనకున్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే స్పోర్ట్స్ సంబంధించినటువంటి గ్రౌండ్స్ మీద వాటి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాన్ని గడ్కరీ సూచిస్తూ ఉన్నారు. దుబాయ్కి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త క్రీడా మైదానాలను విజయవంతంగా నడుపుతున్నటువంటి విధానం మంచి స్ఫూర్తిదాయకమని, అక్కడ చూసి స్ఫూర్తి పొందినట్లుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అదే తరహాలో మేము టెండర్ వేసి 15 సంవత్సరాల పాటు స్థలాన్ని అందిస్తాం, లైట్లు, గ్యాలరీలు వంటి మౌలిక సదుపాయాలని నిర్మిస్తాం, అయితే లాన్ నిర్వహణ వారిదే అవుతుంది, ఆ ప్రాంతం ప్రకారం క్రీడలు నిర్వహిస్తారని కూడా ఆయన వివరించుకుంటూ వచ్చారు. మరి క్రీడా సౌకర్యాలను ఉపయోగించుకునే ఆటగాళ్ళ నుండి కనీసం వాటికి మెయింటెనెన్స్ కోసమైనా 500 నుంచి 100 రూపాయలు అట్లా ఫీజులు వేయబడుతుందని చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా క్రీడా రంగంలో మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలనే ఆశయానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే స్పోర్ట్స్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేయాలనేది నితిన్ గడ్కరీ యొక్క సూచన. అంటే తనను తాను ఆర్థిక సలహాదారునిగాను, చార్టెడ్ అకౌంటెంట్గాను కాకుండా ఖచ్చితంగా ఆర్థిక నిపుణుడని కూడా గడ్కరీ తన సామర్థ్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే 5 లక్షల కోట్ల రూపాయల పనులను డబ్బు ఇవ్వకుండా నేను చేయగలను, ఏ పనిని ఎలా పూర్తి చేయాలో నాకు తెలుసు అని కూడా ఆయన తన నైపుణ్యాన్ని ఒక కార్యదక్షతో తేల్చి మరి చెప్పారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో కూడా అమలు చేయడంలో తనకున్నటువంటి అనుభవం, వినూత్న పద్ధతులను కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అంటే ఇవన్నీ ఆయన చేసినటువంటి స్పీచ్లు కనుక ఒకసారి మనం చూస్తే ఎందుకు ప్రస్తావించారు అని కనుక మనం ఆలోచిస్తే, ఒకసారి
బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వమే అక్కడ ముంబై మహారాష్ట్రలో కూడా కొంత నాగ్పూర్ ఈ మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా వెళ్తోంది. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాలని, అక్కడ బ్యూరోక్రటిక్ అడ్డంకులని, మరోవైపు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా గ్రౌండ్స్ని వాటిని కూడా ఆయన ఇవాళ విమర్శలు చేశారంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను కూడా ఎండగట్టే దిశగా నితిన్ గడ్కరీ చేసేటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాలి. మరోవైపు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి సూచనలు కూడా చేస్తూనే కొంత ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పే మనస్తత్వం అయింది. అందుకనే మీరు అనవసరంగా ప్రభుత్వాల మీద హోప్స్ పెట్టుకోకండి, ఖచ్చితంగా మీ సెల్ఫ్ సస్టైన్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు తనకున్నటువంటి అసంతృప్తి, మరోవైపు అనిశ్చితిని కూడా కొంత ప్రజల ముందు పెట్టే ప్రయత్నం నితిన్ గడ్కరీ చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.